తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువుని శ్రమానుకాల మండలకాల ధ్యానముల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా సాయంకాల కృపాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ముగ్గురు పాస్టర్ గారు వారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్య భాగం మనము చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. సకలాశీర్వాదాలకి కారణభూతుడు అయినటువంటి ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచినటువంటి కాలంలో మీరు ఈ మండల కాల ధ్యానంలో మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క దినములో మేము ఏమి చెప్పనై ఉన్నామో నాయన, నేను కాదు కానీ చెప్పేది మీరే. నా నోటిని నీ బోరగా వాడుకొని నీ యొక్క ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని అడుగుతున్నాను నాయన. వినగల చెవి, గ్రహింపగల మనసును దయచేసి అనేక మంది రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నీ కృప చూపించమని, ఈ యొక్క సాయంకాల దీవెనలో మెండుగా కుమ్మరించమని నజరేయుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుండి 26 వరకు చదువుకున్నాము. అంశము ప్రజాస్వామ్యము లేదంటే ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యము అంటే మన యొక్క ప్రజాస్వామ్యము ఏ విధంగా ఉంటుందంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించేదిగా అంటే ఎవరు అందరూ కూడా ప్రజలే దానిలో భాగస్వాములై ఉంటారు. అలాగే ఈ రోమన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఉంటుందంటే మొదటిగా సెనేట్స్ ఉంటారు. సెనేట్స్ అంటే వాళ్ళని కొంతమంది అక్కడ భూస్వాములు, అలాగే అక్కడ పేరుగాంచినటువంటి ప్రముఖులు అలాంటి వారు ఆ యొక్క సెనేట్లో ఉంటారు. తర్వాత ఉండేటువంటి వారు మెజిస్ట్రేట్స్ అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మెజిస్ట్రేట్ ఉంటాడు. వారిని ప్రజలు ఎన్నుకొని వారు చెప్పినటువంటి ప్రజలు ఏమైతే చెప్తారో దాని ప్రకారంగా నడుచుకుంటారు. మన వాక్య భాగంలో ఇచ్చినట్లయితే మనం ఒకసారి వాక్యాన్ని చదువుకుందాము. ఆ వాక్యములో అధిపతి ఆ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము. ఒక వ్యక్తి వచ్చేసి బరబ్బా, రెండవ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ఇంకా మూడో వ్యక్తి వచ్చేసి అధిపతి, ఎవరు? పొంతి పిలాతు. అయితే మనం ఈ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చి ఈ లోకంలో సిలువను అనుభవించారు, సిలువ మరణాన్ని పొందారు? మనం ఒక్కసారి కానీ మన యొక్క లేఖన భాగంలో పరిశీలించినట్లయితే ఆయన మొదటగా రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాగా రక్షణ కార్యాన్ని నెరవేరుస్తున్నారు? మనము మన యొక్క ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని ఆయన పరిహరించటానికి ఈ లోకానికి వచ్చారు. అది మనం ఒక్కసారి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్న చోట ఫుట్ నోట్లో ఏముందో చూడండి ఒకసారి. ఆయన అని ఉంది. అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, అంటే సిన్ ఎంటర్డ్ ది వరల్డ్, పాపము అనేది లోకంలోనికి ప్రవేశించినప్పుడు సపరేటింగ్ హ్యూమన్ అండ్ గాడ్, అంటే దేవుడు మనిషిని అలాగే దేవుడు వేరుపరచబడ్డారు. అప్పుడు దాకా ఉన్నటువంటి బంధము
ఎప్పుడైతే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరలోక తండ్రి కానీ ఆ యొక్క ఏదోని తోటలోకి వచ్చి వారితో సంభాషించి ప్రతి సాయంకాలం ఉండేటువంటి వ్యక్తి ఒకరోజు వారిని పిలిచినప్పుడు వారు అక్కడికి రాకుండా, అయ్యా మేము పిలిచినప్పుడు, మీరు పిలిచినప్పుడు మేము ఎక్కడున్నాము, చెట్ల చాటున ఉన్నాము అని చెప్పారు. అయితే మీకు ఈ తెలివి చెప్పిన వాడు ఎవరని ఆయన అడిగితే వారు సాతానని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు ఆ సాతాన్ని శిక్షించి, ఆ యొక్క ఘటసర్పాన్ని శిక్షించి అప్పుడే చెప్పాడు, దేవుడి రక్షణ మార్గాన్ని ఆయన ఆ యొక్క తలను చితక్కొట్టి మీ అందరినీ విమోచిస్తానని పాత నిబంధనలోనే 3వ అధ్యాయంలోనే మనకి రక్షణ కార్యాన్ని నెరవేర్చడం జరిగింది. అలాగే ఈ యొక్క రక్షణ కార్యము నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంటే ఇక్కడ పాత నిబంధనలో రక్తము అక్కడ ఐగుప్తీయుల్ని ఆ యొక్క చెర నుండి విడిపించటానికి ఆ మేకపోతు రక్తాన్ని బలిగా అర్పించి మీ యొక్క గుమ్మాలకి రాసుకోండి, ఆ రాసుకున్నప్పుడు ఆ యొక్క వీధిలో పడి కానీ అక్కడ నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ రక్తము ఏ గుమ్మమునైతే ఉంటుందో ఆ గుమ్మముని నేను విడిచిపెట్టి వెళతాను అనేటువంటిది అక్కడ. అంటే రక్తము దేనికి సాదృశ్యంగా ఉన్నది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క రక్తాన్ని అక్కడే వారిని పరిహరించాడు, అక్కడే వారిని కాపాడుతాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడి రక్షణ కార్యాన్ని ఆయన ఛాయలు మనకి చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఈ రక్తము వలన, అలాగే రక్షణ గురించి ఇలా అనేక కార్యములు దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అలాగే యెషయా 52:10, సమస్త జనములు కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు, బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. అంటే దేవుడు మనకి రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు అనేక హింసలు, మా యెషయా 53లో చెప్పినటువంటి రీతిగా అనేకమైనటువంటి శ్రమలు ఆయన అనుభవించాడు. ఐదోది చూడండి, మన అతిక్రమములను బట్టి ఆయతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఆయన ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో ఈ లోకానికి వచ్చి వాటన్నిటినీ కూడా ఎవరి కోసం అనుభవించారు? పాపములో ఉన్నటువంటి జనాంగాన్ని. డాక్టరు దేనికోసం వైద్యం చేసేది? రోగుల కొరకే వైద్యం చేస్తాడు, ఆరోగ్యవంతులకు అవసరం లేదు. కాబట్టి అలాగే ఎవరైతే పాప జీవితంలో జీవిస్తున్నారో, ఎవరైతే పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఎవరైతే ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా ఉంటున్నారో వారందరినీ రక్షించటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. రెండవదిగా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు కోసం. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు. ఏమిటి ఈ ప్రవక్తల ప్రవచనాలు అంటే? ఆయన పుట్టుక ప్రవచనం, ఆయన పరిచర్య ప్రవచనం, ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలు ప్రవచనాలు. ఒక్కసారి మనం మీకా 5:2 చూసినట్లయితే, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములోని నీవు స్వల్పమైన దానవు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షపరచబడుచుండెను. పురాతన కాలము అంటే
దేవుడు ఈ లోకము సృష్టించక మునిపే నేను ఉన్నాను అని కీర్తనాకారుల్లో చెప్తున్నాడు. ఆయన దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాను, ఆయన ఏ సృష్టించక మునిపే నేను ఉన్నాను అంటే పురాతన కాలము నుండి ఇప్పటి వరకు కూడా నేను ఉంటానే ఉన్నాను, ఇకను ఉండబోతూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఆయన మార్గములో ఆయన చెప్పినటువంటి వాక్యాలను అనుసరించి నడుచుకోవాలనేటువంటిది దేవుని వాక్యము సెలవిస్తున్నది. అలాగే యెషయా 7:14 కూడా ఆయన యొక్క ప్రవచనం, పుట్టుక ప్రవచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇది కూడా ఆయన పుట్టుక ప్రవచనము. ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. అలాగే ఆయన పరిచర్యను కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 4:17 ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను, ఆయన విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికిను. యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? నన్ను ఈ లోకానికి పంపించింది దేవుని కార్యాలు నెరవేర్చడానికే కానీ నేను ఆయన చిత్త ప్రకారంగానే ఈ లోకానికి వచ్చాను. ఆయన చిత్తము ఏదైతే అదే జరిగిద్ది. ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అది నీ చిత్తమే. అంటే ఆయన చిత్త ప్రకారమే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయన చిత్త ప్రకారంగానే ఉండాలి, కానీ ఆయన చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి అర్థాలు, వ్యతిరేకమైనటువంటి భావనలు, వ్యతిరేకంగా ఆలోచించడం చేసినట్లయితే మనము పాపాత్ములమే కానీ నీతిమంతులం కాము. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటిగా ప్రవక్తల లూకాసు వార్త 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలనని వారితో చెప్పిను. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మోషే ధర్మశాస్త్రంలో చెప్పిందైనా నా గురించేను, అలాగే కీర్తనలో చెప్పింది నా గురించే, యేసుక్రీస్తు వారి ప్రభుల వారి గురించే. ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే నేను మీతో చెప్పిన మాటలన్నిటినీ కూడా ఇప్పుడు నెరవేరినవి. కాబట్టి మీరు నన్ను నమ్మండి, నేను ఎందుకు వచ్చాను, నేను ఏమని చెప్తున్నాను, వాటిని నమ్మి మీరు నడుచుకోండి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అట్లాగే మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను. అది దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన యొక్క రాకడను మనకి కరాఖండిగా ధర్మశాస్త్రమును, కొంతమంది ధర్మశాస్త్రం లేదనుకుంటారు, కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరిన తరువాతే దేవుడు క్రొత్త నిబంధన మనకిచ్చాడు. ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇప్పుడు మనము ఆ క్రొత్త నిబంధనను అనుసరిస్తున్నాం కాబట్టి అది కొట్టివేయబడలేదు, అది అంతా నెరవేర్చాడు దేవుడు. అది నెరవేర్చిన తర్వాత
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు పొంది మన కోసము ఆఖరి రక్తపు బిందువు వరకు ఆయన తన రక్తాన్ని కార్చి మనల్ని ఆ నీతిమంతులుగా, ఆ పరిశుద్ధులుగా ఆయన రక్షణలో నడిపించటానికి మనల్ని ఆయన వెలబెట్టి కొనుక్కున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమను పంచటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ప్రేమను పంచటానికి మొదటిగా ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. రెండవదిగా ప్రవచన నెరవేర్పు వలన ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన అనేక బాధలు అనుభవించాడు. మూడవదిగా ఆయన ప్రేమను పంచాడు. ఎలాగా పంచాడు అంటే ఆయన యొక్క బోధల ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యముల ద్వారా ఆయన ప్రేమను ఈ లోకానికి పంచాడు. కొండ మీద ప్రసంగం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుంది, ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మనకి ఇన్ని ధన్యతల్ని దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనం పాటించాలి. అంటే ఆత్మ విషయములో, శరీర విషయం కాదు, ఆత్మ విషయములో దీనులై ఉండాలి. శరీర విషయంలో మనం ఎలా ఉన్నా కానీ ఆ శరీరంతో గతించిపోయిద్ది. ఆత్మలో మాత్రం దేవుడు ఆత్మనే ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆ పరలోక రాజ్యానికి మనం వాళ్ళందరినీ వారసులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు నేను ఆ విధమైనటువంటి సిద్ధపాటు ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. అలాగే ఆయన పిలుపుతో మాట్లాడుతూ పిలుపు అడుగుతున్నాడు, తండ్రి నాకు తండ్రిని చూపించమని ఆయన అడిగితే నేను తండ్రి ఒకటే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యేసు యోహాను సువార్త యేసు పిలుపు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నీవు మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేను చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు కనుక నేను చెప్తున్నాను. అంటే దేవుడు వేరు కాదు, త్రియేక దేవుడు, త్రిత్వములో ఏకత్వము కలిగినటువంటి దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఏకత్వములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము తండ్రి యొక్క ప్రేమను, మన యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఈ లోకానికి పంచడానికి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రేమలు ఆయన చూశాడు. అనేక రకాలైనటువంటి ప్రేమల్ని ఆయన పొందుకోవటానికి జరుగుతుంది. అయితే ఒకటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రేమ అన్నింటినీ తాళును, అన్నింటినీ సహించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని చెప్పేసి పౌలు కొరింథీ రాసిన సంఘానికి రాస్తున్నాడు. అంటే మనం ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యములు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఇవన్నీ కూడా అక్కడికి రావు. ఒక్క ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రేమను
ఆ యొక్క ప్రేమను మనం చూపించినప్పుడే అదే మన నిజమైనటువంటి ప్రేమ, అదే దేవుడు కోరుకునేటువంటి ప్రేమ అనేటువంటిది ఆ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అలాగే నాలుగవదిగా నిత్యత్వమునకు దారి చూపించే మార్గము. దేవుని యొక్క మార్గము ఎలాంటిది? నిత్యత్వానికి దారి చూపించేది. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఈ లోకానికి అనేకమైనటువంటి పాపకార్యములు చేసేటువంటి వారిని, అనేకమైనటువంటి జన్మతః పాపాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరడు. మరి ఆయన మార్గాన్ని మనం ఎంచుకోవాలి, కానీ మన మార్గంలో ఆయన రావటానికి వీల్లేదు. మనము ఆయన అనుచరులమై ఉండాలి. ఆయన అనుచరులుగా మనం ఉండాలి, కానీ మన అనుచరులుగా ఆయన ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అంటే దేవుడు యోహాను సువార్త 3:16లో చెప్తున్నటువంటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అంటే ఎంత ప్రేమామయుడై ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచించండి. అంత ప్రేమామయుడిని మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో? అంత ప్రేమామయుడు యేసుక్రీస్తు కుడిపార్శ్వమున ప్రభు అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా రిక్తుడుగా, దరిద్రుడుగా, ఏమీ లేనటువంటి రిక్త హస్తాలతో ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. మరి అలాంటి ఆయన ఎందుకోసం వచ్చారు? మన కోసము, మన యొక్క పాప జీవితాన్ని నుండి ఆయన మనల్ని పరలోక రాజ్యానికి ప్రవేశింపచేయటానికి ఏకైక నిచ్చెన లాంటి ఆయన్ని ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన పొందినటువంటి ఈ శ్రమలు మనము ఈ యొక్క మండలకాల ధ్యానంలో గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ 25 రోజులు మనం ఎన్ని కార్యములు చేసాం, ఎన్ని మెసేజెస్ విన్నాం, వీటన్నిటిని బట్టి ఎంతవరకు రిపెంటెన్స్, మారు మనసు పొందుకున్నాం, ఎంతమంది పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎంతమంది నిర్ధారణకి వస్తున్నారు. ఇంకా ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మొన్న భూకంపం, దేవుని యొక్క రాకడ దినాలు సమీపముగా ఉన్నాయి. ఇదిగో తలుపు వద్దనే ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నాతో ఆయన్ని భోజనానికి సిద్ధంగా ఉంచుతానన్నాడు. మరి మనం ఇంకా ఈ లోక కార్యములతోనే వ్యర్థమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే ఇంకా మనము పరలోక రాజ్యం ఎప్పుడు చేస్తాం? వచ్చి కూర్చుంటున్నాం, వెళ్తున్నాం అంటే ఉపయోగం లేదు కదా. మనం వచ్చిన దానికి దేవుడు ఒక మిషన్తో ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ఆ మిషన్ అంటే, పాపులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ఆయన కార్యములు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది శోధించినా అవన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించేంత వరకు కూడా ఆయన ఎక్కడ కూడా తన యొక్క కార్యాన్ని బ్రేక్ చేయకుండా ఆయన చిత్త ప్రకారము దేవుడు ఎందుకైతే ఈ లోకానికి పంపించాడో ఈ లోకానికి పంపించినటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా నెరవేర్చాడు. మరి ఆయన మనకి ఈ బోధలన్నిటినీ విడిచిపెట్టి వీటన్నిటినీ మన కోసం అని చెప్పేసి అనేక సువార్తలు, అనేక మంది ప్రవక్తలు ఈ లోకంలో మరి ప్రవచించినటువంటి ప్రవచనాలు కానీ మరి ఎంతోమంది భక్తులు మనకి అనేక మార్గాల్ని చూపించారు. మరి ఇలాంటి మార్గాలన్నిటినీ మనము ఆ మార్గంలో నడిచినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యానికి వారసులను చేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని రాజ్య స్థాపన. దేవుడు రాజ్య స్థాపన మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, అలాగే ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు సువార్తలు కాకుండా ఆయన పొందినటువంటి శ్రమలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని ప్రకారంగా ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపం కలిగి
ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే దేవునిని నమ్మి దేవుణ్ణి నమ్మి ఆయన మన కోసం చనిపోయాడని ఒప్పుకుంటారో వారందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసము అంటే మనం ఒకసారి మన ఆది ఆ, తండ్రి అయినటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఎలా ఉన్నాడు? విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అందుకనే ఆయన ఎలాగా దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడంటే ఆయన స్వరం మాత్రమే విన్నాడు. ఆయన స్వరము మాత్రమే విని ఆయన వాక్కులను బట్టే ఆయన నడిపింపు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి అనేక బోధనలు, అనేక సువార్తలు ప్రకటించాడు. వీటన్నిటిని బట్టి మనం కానీ ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఇప్పుడే ఈ క్షణమే దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో నడవాలనేటువంటిది దేవుని సంకల్పమై ఉన్నది. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చూసుకున్నాము. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలాతు. ఆ పిలాతుని గురించి కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే పిలాతు రోమన్ చక్రవర్తి సీజరు యొక్క అధికారం కింద గవర్నర్. ఈయన పరిపాలించినటువంటి కాలం వచ్చేసి క్రీస్తుకు శకము 26 నుండి 36 వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయన ఎలాగా పరిపాలించాడు, ఏంటి వీళ్ళ యొక్క ఇది అంటే, ఈ యొక్క రోమన్లు వచ్చేసి సూర్యుడిని ఆరాధించేటువంటి వారు. అక్కడ ఉన్నట్టు యూదులైతే ఎవరిని ఆరాధిస్తారు? యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే ఆ యొక్క గవర్నర్కి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చినప్పుడు గవర్నరు అనేక విషయాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభువారిని అడగటం జరిగింది. అంటే ఆయన్ని ఒక రకంగా ఇంటరాగేషన్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన్ని ఒక రకంగా ఇంటరాగేషన్ చేశాడు. అనేక విధములైనటువంటి ప్రశ్నలు అడిగితే ఏ ప్రశ్నకు కూడా యేసుక్రీస్తు వారు బదులు చెప్పలేదు. అన్నిటికీ కామ్గా ఉన్నాడు. అంటే ఈయన యొక్క దీనత్వాన్ని బట్టి రెండవదిగా ఆయన అనుకున్నాడంటే ఈయనలో ఏ దోషము లేదు అని చెప్పేసి నిర్ధారించుకున్నాడు. రెండవదిగా ఆయన ఏమనుకున్నాడు? ఏ దోషము లేదని నిర్ధారించుకున్నాడు. మనం ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుండి 38 వరకు చదివినట్లయితే ఆయన అనేకమైనటువంటి ప్రశ్నలు అడగటం చూస్తాం. పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా, యేసు నీ అంతట నీవే మాట అనుచున్నావా? ఇతరులు నీతో గురించి నన్ను చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజనములు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడుగుగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అది ఆయన అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను ఏ సమాధానం చెప్పకుండా ఈ రాజ్యం నాది కాదు, నేను ఈ రాజ్యం వారసుని కాదు, నాది పరలోక రాజ్యము. నాకు ఒకవేళ నేను ఈ రాజ్యం అయితే నాకు అనేక మంది నా యూదులే నన్ను వచ్చి రక్షిస్తారు అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 18:38 కూడా అదే సేమ్. ఓకే. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన్ని అడుగుగా, యేసు నువ్వు అన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తినని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినవలెనను. అందుకు పిలాతు,
సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ఏమన్నాడు? పిలాతుతో సత్య సంబంధమైనటువంటి వాడని నేను, ఈ లోకంతో నాకు సంబంధం లేదని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అయితే ఈయన ఏం గ్రహించాడు? పిలాతు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు నుండి మొదటిగా ఆయన్ని ఇంట్రాగేషన్ చేశాడు. రెండవదిగా ఆయన ఏమనుకున్నాడు? ఏ దోషము ఈయనలో నుండి కనపట్టలేదు. అలాగే తన యొక్క భార్య కూడా ఒకసారి ఈమెకి మెసేజ్ పంపించింది. 27:19 లూకాసు వార్త. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను తనతో మిక్కిలి బాధపడుతునని ఆయన వద్దకు వర్తమానం పంపిను. అలాగే ఆ యొక్క పిలాతు యొక్క భార్య కూడా ఏమంటుంది? ఈ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు, ఈ పొద్దుకి ఈ ఉదయంలో నేను ఆయన గురించి కలత చెంది ఒక కలగన్నాను, కాబట్టి నీవు ఆయన జోలికి పోవద్దని చెప్పేసి అన్నప్పుడు ఈయనకి మరి ఎక్కువగా ఈయన మీద ఒక రకమైనటువంటి ప్రేమభావం ఏర్పడింది. ప్రేమభావం ఏర్పడి ఏమంటున్నాడు? మూడవదిగా ఆయన చేతులు కడుక్కొని ఆయన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తముతో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ప్రజలందరూ ఎదుట అనే కన్నా కూడా సూర్యుని ఎదుట, వారు పూజించేటువంటి సూర్యుని ఎదుట ఆయన ఆ చేతులు కడుక్కొని వారిని యేసుక్రీస్తు ప్రభువారిని యూదులకు అప్పగించారు. అయితే ఇక్కడ మన ప్రజా తీర్పు ఎలాగున్నదంటే, ఈయనైతే ఆ ఏ నీతిమంతుడు అని ఆ భార్య చెప్పేటప్పుడు విన్నాడు, ఈయన కూడా ఏ దోషం లేదని అన్నాడు. కానీ ఈ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? మన వాక్యంలో ప్రజలందరూ ఆయన సిలువ వేయండి అన్నాడు. ఈ దోషం ఏమీ చేయలేదు కదా, ఈయన ఎందుకు సిలువ వేయటము అని చెప్పేసి అన్నప్పుడు వారు ఏమంటున్నారు? సిలువ వేయండి అని మరి మెగ్గరగా కేకలు వేస్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే, ఒకవేళ ఈయన కానీ ఆ యొక్క జరిగిపోయి ఆ యొక్క గోల అంతా కూడా సీజర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళిద్ది. సీజర్ చక్రవర్తి ఏమంటాడు? నీవు సరైనటువంటి లా అండ్ ఆర్డర్ పాటించడం లేదు, నిన్ను తీసేస్తాను అంటాడు. అందుకని ఆ యొక్క దానికి భయపడి వారిని ఏం చేశాడు? ఆ అల్లరి సద్దు మనగటానికి నేను ఒక వ్యక్తిని విడుదల చేస్తాను, ఆ వ్యక్తి ఈయనైతే పర్వాలేదు అనుకున్నట్టుగా ఆయన ఏమన్నాడు? బరబ్బాను విడుదల చేస్తామా లేకపోతే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని విడుదల చేస్తాం అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? బరబ్బానే. అంటే బరబ్బా ఎలాంటి వాడు? నరహంతకుడు, హత్యలు చేసేటువంటి వారు, అలాగే రోమన్ చక్రవర్తి మీద, రోమను గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. అందుకు తిరుగుబాటు చేసాడే కాబట్టి ఆయన్ని ఆ ప్రిజన్ జైలుకి అప్పగించారు. కానీ అలాంటి వ్యక్తినైనా కానీ మనము ఆయన కోరుకుంటున్నారు. కానీ ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడి, ఇన్ని రకాలు ఆయన రక్షణను మనకు ఇచ్చాడు, ఆయన ప్రేమను మనకు పంచాడు, ఆయన ఉండే నివాస స్థలంలో మనం ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఇన్ని కార్యములు చేసినప్పటికీ కూడా ఎవరు విశ్వసించలేక తన స్వజనులే ఆయన్ని అప్పగించి ఆయన్ని సిలువ వేయటానికి అప్పగించారు. మనము ఈ మండలకాల ధ్యానముల్లో ధ్యానించుకుంటున్నటువంటి వాక్యాల్ని మనం వినికిడిలో దేవుడు ఆశీర్వదించాలి. ఎందుకంటే దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆయనే మన దేవుడు. మనము ఆయన ద్వారాగా అనేక రకాలైనటువంటి కార్యములు చేయాలి అనేటువంటిది దేవుని ఉద్దేశము. దేవుడు ఈ వాక్యంను దీవించింది. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.